ఇంకో పక్కన బాలకృష్ణ ఇట్లా. ఇప్పుడు జగన్ ఒక్కడే తిరుగుతున్నాడు. వీళ్ళు 3 చోట్ల 3 పెట్టి జనాలకు డబ్బులు ఎందుకు ఖర్చు? రెండోది పవన్ కళ్యాణ్ ఒక్కడే తిరుగుతున్నాడు. నాగబాబు ఏమి భారీ బహిరంగ సభలు ఏం పెట్టట్లేదు. రేపు ఎలక్షన్స్ టైంకి ఏమన్నా తిప్పుతారేమో నాగబాబుని ఇంకొక వైపు ప్రచారంలో ఎక్కడన్నా తిరగమని. ఇప్పుడు ఏంటంటే భారీ సభలు కదా, వీటికి వేరే వాళ్ళని పెడితే 2 ఖర్చులు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి మీటింగ్ కి భారీ ఖర్చు అవుతుందండి. ఒక కార్నర్ మీటింగ్ పెడితే 10 లక్షలు అవుతుంది. ఏది అభ్యర్థి పెడితే. చంద్రబాబు వచ్చాడు, కనీసం ఒక 10,000 మందిని మోసుకురావాలి కదా. అందులో పార్టీ వీరాభిమానులు కార్యకర్తలు ఒక 1000 మంది అనుకుందాం, అంత మించి ఏముండరు కదా. ఈ 1000 మందికి కూడా తిండన్న ఏర్పాటు చేయాలి. అక్కడ తిండి ఏర్పాటు చేసిన మంది ఏర్పాటు చేయబోతే బాగోదు కదా. సొంత కార్యకర్తలు మిగతా 9,000 మందిని తోలుకు రావడమే కదా. వాళ్ళకి ఒక్కొక్కరికి 500 నుంచి తిండితో కలిపి 1000, అంటే ఇద్దరికి కలిపి 1000 వేసుకోవాలి. మొత్తం 10,000 మందికి 10,000 ఇంటూ 1000 రూపాయలు ఎంత అయిపోతుంది? ఇది ఒకసారికి 3 పెడితే వీడికి ఏమైపోతుంది? రోజువారీ ఎంట తిప్పుకోవడానికి డబ్బులు, మళ్ళీ ఈటీడీ డబ్బులు. ఏదోవరకు వీళ్ళు వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఆ ఏరియాలో ఒక ఇమేజ్ మారిపోతుంది అనేటు. ఇప్పుడు ఏం కొత్తదనం ఏం కాదు, వచ్చేసేసి అంతకైతే ఎక్కడన్నా బాగా టైట్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఏమన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. వాళ్ళే అడగట్లా. అంటే ఒకటి ఎన్నికల ప్రచారానికి కూడా పెద్ద టైం ఉందా అంటే అప్పుడు ముందు 48 గంటలు, ఇప్పుడు ఇది తీసేస్తే 35 రోజులు ఉంది అంతే మహా అయితే. లాస్ట్ టైం ఇంతకుముందు ఎన్నికల్లో ఈ పాటికే చాలా చోట్ల సెలబ్రిటీలను లేదంటే స్టార్ క్యాంపెయినర్స్ ఇలాగ సినిమా హీరోలు, లేదంటే లాస్ట్ టైం చూడండి పృథ్వీరాజ్ అనో, ఆలీ అనో, పోసాన్ అనో, ఇలా చాలా మంది టీడీపీ తీసుకొచ్చింది, కొంతమందిని వైసీపీ తీసుకొచ్చి. ఈసారి మాత్రం ఆ ఆడావిడ ఎక్కడ కనిపించట్లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా పక్క బాబు జగన్ తప్ప ఇంకా రెండో మక్తి ఏం కనిపించట్లేదు. అది చివరి 21 రోజులే చేస్తారు, నోటిఫికేషన్ అయిపోయాక చేస్తారు. ఎందుకంటే